కళ్ళల్లో కారం ఓవైపు, జై హనుమాన్ మరోవైపు. పాపం ముందు కళ్ళల్లో కారం అని అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇప్పటి వరకు అతడు కానీ కలేజా కానీ సరే ఆ రోజు సూపర్ హిట్లు కాకపోయినా ఇవాళకి సంచలనమైనటువంటి సినిమాలు. బట్ ఈరోజు వచ్చినటువంటి గుంటూరు కారం సినిమా పాపం అభిమానులని తీవ్ర నిరాశకు గురి చేసింది. మామూలు నిరాశను గురి చేయలేదు. సినిమాకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా గుంటూరు కారం ఏమో కానీ మా కళ్ళల్లో కారం కొట్టారు అంటూ పాపం వాళ్ళు చాలా ఆవేదన ఆక్రందన వ్యక్తం చేసి వచ్చారు. సరే, కొంతమంది అభిమానులు ఇష్టంతో ప్రేమతోటి తిట్టేటువంటి వాళ్ళు తిట్టొచ్చారు, ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇది ఇంతే అని చెప్పని మాట్లాడి వచ్చారు. సరే, ఏదన్నా కానీ సినిమాని జనరల్గా త్రివిక్రమ్ అని అంటే దానికి ఒక ట్రెండ్ సెట్టర్ అతను. అలాంటిది ఈ సినిమాలో ఆ ట్రెండ్ సెట్టర్గా తను వెళ్ళాలనుకున్నటువంటి మార్గాన్ని తాను సక్రమంగా ఎంచుకోలేకపోయాడు. గుంటూరు హైదరాబాద్ వెళ్ళి అమ్మకాడికి నాన్నకాడికి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి క్రమంలో అంటే ఆ సినిమాలో ఉన్న అంశంలో బట్ దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయలేకపోయారని అనిపించింది. గతంలో తీసినటువంటి 2-3 సినిమాల సెటప్ని దీంట్లోకి మిక్స్ చేశారనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. సరే, ఏదన్నా కానీ ప్రేక్షకులని మహేష్ బాబు అభిమానులని తీవ్ర నిరాశపరిచిందనటంలో ఎటువంటి ఇది లేదు. బట్ పాపం మహేష్ బాబు కూడా అనుకోకుండా తను ప్రజెంటేషన్ కూడా కొంత మిస్ అయింది. అంటే తను డైలాగ్ డెలివరీస్ కొన్ని అట్లా అసలు ఒకటని కాదు, అన్నీ కలిస్తేనే ఇట్లా దెబ్బతినేది, అన్నీ కలిసినాయి. సరే, ఊహించినటువంటి దెబ్బ తగిలింది. సరే, అలా అనుకొని తను హీరోయిన్ శ్రీలీల కూడా పాపం శ్రీలీల ఐరన్ లెగ్ అని చెప్పని శ్రీలీలని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఆ శ్రీలీలని తెలుగమ్మాయి వచ్చి సినిమాల్లో ముందుకెళ్తూ ఉన్న క్రమంలో అమ్మాయి మీద ఐరన్ లెగ్ అని చెప్పని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అంటున్నారు అని అంటే ఆ అంశాన్ని స్కంద సినిమా పాపం ఫ్లాప్ అంట. అట్లాగే ఆదికేశవ ఫ్లాప్ అంట. మరీ దారుణమా? నేను చూడలేదు. తర్వాత ఎక్స్ట్రా, అది కూడా ఎక్స్ట్రాగానే ఉందంట కదా, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయిపోయింది, అది కూడా అంతే ఉందంట కదా. ఇప్పుడు గుంటూరు కారం, ఇది కూడా డమాలట. అంటే మొన్న భగవంత్ కేసరి బాలకృష్ణ గారి తీసిన సినిమాలో మాత్రం కొంత ఇది వచ్చింది. ఆ సినిమాలో హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. అంటే ఆయన ఏది చేసినా అంటే ఆయనకి నడుస్తుంది. ఇప్పుడు ఆయన ప్రపంచంలో నడుస్తుంది. ఇప్పుడు ఆ వయసులో ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఏంది, ఇదేంది బాలయ్య బాబు పెప్సీ కోకోకోలా ఏందో ఉందండి. ఆ గోలా అదేదో అసలు ఎక్కడ పోయినా అది వినిపిస్తుండేది. మీకు తెలవదా? వెళ్ళాలి మీరైతే. బయట ఎక్కడ పోయినా కానీ అదొక సౌండింగ్ అనమాట. మరి అదొక్కటే ఆయన సక్సెస్ తోటి పాపం మా అమ్మాయి కూడా నెట్టుకొచ్చిందేమో. మొత్తానికి పాపం అమ్మాయిని అంతా కామెంట్స్ అన్నీ అయ్యాయి. ఐరన్ లెగ్ అని చెప్పి గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది మంచిది కాదు, అది మంచి విధానం కాదు. పాపం అమ్మాయి ఏదో తన ప్రయత్నం తాను చేసింది. సినిమాలో మంచిగా డ్యాన్స్ వేసింది, మంచి డ్యాన్సే వేసింది. కాకపోతే సినిమాకు సంబంధించిందంటే ఆ మాడ్యులేషన్ కానీ, సినిమాలో తన డైలాగ్ డెలివరీ కానీ, తన నటన కానీ ఎక్కడా కూడా తన ప్రతిభ సరిపోలేదు. మొన్న మహేష్ బాబు అన్నాడు, వామ్మో ఈ అమ్మాయి డ్యాన్స్ వేయాలి, ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయాలంటే హీరోలకి చిరిగిపోయిద్ది అన్నాడు. తాట రేగిపోయిద్ది అన్నాడా? మీరు బాగా కనిపెట్టారు. ఆ తాట రేగిపోయిద్ది అన్నాడు. పాపం ఆ తాట రేగిపోవటం ఏమో కానీ సినిమా తాట రేగిపోయింది. సరే, ఏదైనా కానీ అలాంటి కామెంట్స్ అలాగా పాపం అమ్మాయిని టార్గెట్ చేయటం కూడా సమంజసం కాదు. ఎందుకంటే 4 సినిమాలు పాపం ఎవరైనా హిట్ అవ్వాలని చేస్తారు కానీ ఫ్లాప్ అవ్వాలని చేయరు కదా సినిమాని. పాపం అనుకోకుండా ఇది కనుక హిట్ అయినట్టయితే అమ్మాయి కెరీర్ ఎక్కడికో వెళ్ళుండేది. బట్ ఇది హిట్ ఇది సినిమా డమాల్ అనేది కొంచెం ఎట్లయినా కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం అమ్మాయికి సంబంధించి. కాకపోతే అమ్మాయి ఏంటంటే కొంచెం సినిమాల్లో మొన్న మహేష్ బాబు చెప్పారు,
ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే వచ్చి అక్కడ కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ ఉండిద్ది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినిమాల్లో వాళ్ళందరితో కాస్త ఇంటరాక్ట్ అవుతుండిద్ది. కొత్తగా ఇదవ్వాలనుకుంటుంది కాబట్టి, సక్సెస్ కొట్టాలనుకుంటుంది కాబట్టి కొంచెం అందరితోటి పాజిటివ్గా వెళ్ళటం, అనవసరమైనటువంటి ఖర్చులకు డిమాండ్ చేయకపోవటం, పారితోషిక విషయంలో కొంత మినిమంగా వెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి దాని వరకు వెళ్ళటం, ఇలాంటివి కొన్ని అమ్మాయి కొంత సినిమాల్లో ఎదగటానికి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాలో అవన్నీ తను ముందుకు వెళ్తుంది ఆ స్టెప్స్లో. కాకపోతే ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, వాయిస్ ఇది కానీ, ఎవరో వాయిస్ కూడా మరి డబ్బింగ్ అని చెప్పించారు, సెట్ అయినట్లేదట. దాంతోపాటు డ్యాన్స్ మినహా మిగిలింది ఎక్కడా తను సరిపోవాలా. ముందు హీరోయిన్ అనంటే ఈ మహేష్ బాబు పక్కన ఇదవ్వాలి, కానీ అక్కడెక్కడ కొంత మ్యాచ్ కూడా కాలేదనేటువంటి విమర్శ కూడా వచ్చింది. సరే, మహేష్ బాబు కొన్ని షార్ట్స్ విషయంలో చాలా చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. బట్ స్టోరీలోనే దమ్ము లేదు. అది అటుటో అని చెప్పాను, ఇటుటో వెళ్ళి మొత్తానికి అది గుంటూరు హైదరాబాద్ గుంటూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ తిరిగినట్టు తిరిగిపోయింది. దాంతో అది సినిమాకి ఇది రాలేదు. బట్ త్రివిక్రమ్ గారిది అంటే అదొక హైప్, ఆయన కాంబినేషన్ అంటేనే అదొక ఇది. బట్ అనుకోకుండా ఇది ఎలా అయింది. సరే, హనుమాన్ అనుకోకుండా సూపర్ హిట్, ఊహించని హిట్ కొట్టేసింది. అంటే సినిమా ఏది బాగుంటే అదేనండి జనం. హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, హీరోయిన్ ఏమి ఎగిరింది, హీరో ఎట్లా చేశాడు అనేది కాదు. హనుమాన్లో ఇరకొట్టి అవతలేశారు, వాళ్ళు సూపర్ డూపర్ హిట్. అసలు అది కలెక్షన్లో దుమ్ము రేపుతుంది. అది సినిమాకు ఉన్న ఇది. మన బయట ఉందా? ఒకసారి బయట ఉంటే వేయండి. పెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని, మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని, మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని. ఓం గారు ఉన్నారండి. ఏంటనేది మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురూజీని. గురూజీ అంటే త్రివిక్రమ్ గారిని గురూజీ అంటూ ఉంటారు. పాపం ఆయన నత్తులో ఏదో ప్రయత్నం చేశాడు, బట్ అది అనుకోకుండా మిస్ఫైర్ అయింది. అది కూడా సినిమా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది. కొంచెం సినిమాలో అనుకోకుండా కొన్ని గ్యాప్స్ వచ్చినాయి, కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినాయి అన్నారు, కొంచెం ఎక్కడ సెటరేట్ కాలేదన్నారు. కొన్ని మొత్తానికి ఆ ప్రభావం కూడా ఆ సినిమా మీద, ఆ లైను వేవ్లో వెళ్తే కరెక్ట్గానే స్పీడ్లో, అది మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చి గ్యాప్స్ వచ్చి వెళ్తే ఆ సినిమా అది అట్లా ఆ గ్యాప్స్ కూడా పడి ఉండొచ్చు. ఓం ప్రకాష్ గారు.